ఇప్పుడు రిజర్వేషన్లు 2 వర్గాలకి ఇచ్చారు. గిరిజనులకి ఇచ్చారు, దళితులకి ఇచ్చారు. గిరిజనులు ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో గాని, గౌహతిలో అక్కడ మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళు చర్చికెళ్తున్నారు. వాళ్ళకి 7.5% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి ఎస్సీలు చర్చికెళితే ఇవ్వము అని అంటున్నారు. ఇది రాజకీయ కుట్ర. సుప్రీం కోర్టులో కూడా రాజకీయ ప్రమేయం ఎక్కువగా వస్తా ఉంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమెప్పుడు కోర్టుల్లో జోక్యం చేసుకోలేదు. కోర్టుల్లో జోక్యం వల్లనే ఏబిసిడిగా వచ్చింది. మళ్ళా ఇప్పుడు 4 ఎద్దులు పులిలాగా 4 ఎద్దులకు ఏబిసిడీలు కలిసి ఉన్నప్పుడు పులి దగ్గరకు రాలేదు. ఇప్పుడు పులి ఒకదాని తర్వాత ఏబిసిడీలు చేసి తింటా ఉంది. అందులో రాజకీయ ప్రేరేపితమే ఈ ఈరోజు ఎస్సీ క్రైస్తవులది. నేను తెలియజేస్తున్నాను చాలా స్పష్టంగా. రేపు 29లో రాబోయే ఎన్నికల్లో మా ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టి ఎస్సీ క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇప్పించే బాధ్యత చింతామోహన్ గా నేను తీసుకుంటాను. తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ క్రైస్తవులకు మేము తప్పనిసరిగా రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని తెలియదు.